కథ మొదలయ్యేది 1498 బీసీలో. దక్షిణ ఇండియాని బేస్ చేసి ఒక పోర్చుగీస్ షిప్ వస్తుంది. ఆ షిప్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ జనం మధ్యలో శ్రీ 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 చంద్ర సిద్ధార్థ రమణరాజు కూడా వాళ్ళని ఆహ్వానించడానికి తన సైనికులతో అక్కడ వెయిట్ చేసేవారు. ఆ షిప్ తీరానికి చేరింది. షిప్ నుంచి దిగిన పోర్చుగీస్ వాళ్ళని రాజుగారు తన సైన్యంతో ఆహ్వానించి తన కోటకు తీసుకువెళ్లారు. అతిథుల్ని ఆనందింపజేయడం కోసం మహారాజా గారు పోర్చుగీస్ వాళ్ల కోసం ఆ దేశంలోనే అతిపెద్ద సిద్ధ వైద్యుడైన సిద్ధప్ప గారికి చెప్పి అతి రహస్య మూలికలన్నీ కలిపిన స్వాదిష్టమైన సోమరసం తయారు చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. తను చేసిన సోమరసం నుంచి ఒక బాటిల్ తన మనవడికిచ్చి జాగ్రత్తగా పెట్టుకోమన్నాడు. మిగతా 2 బాటిళ్లతో సిద్ధప్ప కోటకు వెళ్ళాడు. సోమరసం నుంచి మొదటి 2 గ్లాసులు తాగిన తర్వాత ఆ రుచి తెగ నచ్చిన పోర్చుగీస్ వాళ్లు లెక్క చూడకుండా మళ్లీ తాగడం మొదలుపెట్టారు. దాంతో మత్తెక్కిన పోర్చుగీస్ వాళ్లు మహారాజా పత్ని మహారాణి మంగమ్మను బలాత్కారం చేయబోయారు. దానికి అడ్డొచ్చిన మహారాజాని అతని సైన్యాన్ని అటాక్ చేయమని పోర్చుగీస్ రాజా తన భాషలో ఆజ్ఞాపించారు. ఈ మధ్యలో పోర్చుగీస్ రాజు సిద్ధప్ప గారు తయారు చేసిన సోమరసాన్ని అపహరిస్తూ ఇక ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఈ విశిష్ట సోమరసాన్ని తాగకూడదని గట్టిగా చెప్పి దయాదాక్షిణ్యం లేకుండా సిద్ధప్ప గారిని అక్కడి నుంచి వాళ్లు మన దేశంలో ఉన్న ప్రతి రాజ్యాన్ని ఆక్రమించి వాళ్ల స్వాధీనంలోకి తీసుకొచ్చారు. వాళ్ల ఇంతటి విజయానికి కారణం వాళ్లకు దొరికిన ఈ సోమరసమే అని నమ్మడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్లు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్లిపోయారు. వెళ్తూ మన దేశంలోని సంపదలు సర్వ ఐశ్వర్యాలన్నీ తీసుకువెళ్లారు. ఒకవైపు పోర్చుగీస్ వాళ్లు ఈ సోమరసమే వాళ్ల ఐశ్వర్యానికి కారణమని నమ్ముతున్నప్పుడు, మరోవైపు సిద్ధప్ప మనవడు వాళ్ల వంశ నాశనానికి కారణం ఈ సోమరసమే అని, అదొక శాపమని నమ్మినా కూడా సిద్ధప్ప గుర్తు కోసం తరతరాలుగా ఆ సోమరసాన్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆహా, ఆ తర్వాత ఆ 3వ సోమరస బాటిల్ మన ఇండియాలోని ఒక పెద్ద డాన్ దగ్గర దొరుకుతుంది. ఓహో, అక్కడ పెడుతున్నాం మన సినిమాకు ఒక పెద్ద ట్విస్ట్. ఓ, ఒక 50 కోట్లలో చాలా ఈజీగా ఈ సినిమా తీసేయచ్చు సార్. ఆహా, బాగుంది. అవును, నీ పేరేంటి? మనోజ్ కాట్రగడ్డ. మంచి పేరు. సరే చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? వాడొక రాజా సోమ రసం లేరా? వెళ్ళరా బయటికి. మీకు మంది ఇష్టం లేకపోతే సిగరెట్ తో నా దగ్గర ఆల్రెడీ తీసేసాను, వెళ్ళు. అయితే గంజాయి పెట్టుకుందామా? బయటికి వెళ్ళరా. సార్ అయితే కుకైన్ పెట్టుకుందామా? గెట్ అవుట్.